జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారు. త్వరలో మా పార్టీ పేరును వెల్లడిస్తాం. ఇటు చంద్రబాబు వైఖరి కూడా నిలకడగా లేదు. ఒకసారి కాంగ్రెస్ పార్టీతో జతకడితే మరోసారి బీజేపీ పార్టీతో జతకడతారు. ఇవి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. ఆయన ఏమంటారంటే, త్వరలో నేను ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నాను, మా పార్టీ పేరును 3 వారాల తర్వాత వెల్లడిస్తాం, విజయవాడలోను వైజాగ్లోను మీటింగ్లు పెట్టి చెప్తామంటున్నారు. అయితే విజయసాయి రెడ్డి గారు పిఠాపురం సాదిక్ ఘటన గురించి చాలా తీవ్రంగా స్పందించారు. ఇది ఒక లవ్ జిహాద్ ఘటన, ఎందుకు ఇంకా సైలెంట్ గా చూస్తున్నారు? మహిళలందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సాదిక్ ఖాన్ లాంటి వ్యక్తికి యూపీ తరహా ట్రీట్మెంట్ ఇస్తా నేను వస్తే అధికారంలోకి అంటూ మహిళల్ని ట్రాప్ చేయడం, వలపన్ని వాళ్ళని చెరబట్టడం, ఆ తర్వాత మతం మార్చాలని ప్రయత్నం చేయడం, మతం మారమని వాళ్ళని టార్చర్ చేయడం, ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం, వారి కుటుంబాన్ని వేధించడం, తర్వాత వారు చనిపోవడానికి కారణం అవ్వడం. ప్రస్తుతం దేశంలో ఇది ట్రెండ్ అయింది. చాలామంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది మహిళలు కళ్ళు మూసుకుపోయి ఈ విషయాన్ని అంగీకరించకపోయినా, మరికొంతమంది వక్తలు, గొప్ప వ్యక్తులు ఇలాంటివి అంగీకరించకుండా కొట్టిపారేసిన, అబ్బే లవ్ జిహాద్ లేదు, ఏం లేదు, ఇదంతా ఉత్తి ట్రాష్ అండి అని చెప్పినా ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న నిజం. చాలామంది ఒప్పుకోలేరు. ఒప్పుకోలేని వాళ్ళ గురించి మనం చెప్పలేము. కానీ మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలు, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం వచ్చింది. ఈరోజు పిఠాపురంలో జరిగినటువంటి ఘటన, సాదిక్ ఖాన్ అనేటువంటి ఒక దుర్మార్గుడు సౌజన్య అనే మహిళను వశపరుచుకొని తన భర్తను హత్య చేసి, ఆ తర్వాత కుటుంబాన్ని వేధించి, ఆస్తులను స్వాధీనపరుచుకొని, డబ్బు కొల్లగొట్టి, సౌజన్య తండ్రి ఏఈ నూకరాజు ఆయన్ను వేధించి, ఆయన జీతం డబ్బులతో సహా కాజేసి, కొడుకు కార్తికేయ రెడ్డిని చంపేస్తానని సౌజన్యని బెదిరించడం, ఆమె ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం, ఇలా అనేక సంఘటనలు. ఈ కథ వింటుంటే సేమ్ మనకి క్రైమ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. కొన్ని ఛానల్స్లో ఇంతకుముందు క్రైమ్ స్టోరీస్ వచ్చేవి, అలానే ఉంటుంది సేమ్. ఆ తర్వాత ఏఈ నూకరాజు కుటుంబం ఆ బాధ భరించలేక, పరువు పోతుందనే భయంతో, మూడో కంటికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడానికి కాస్త సమయం పట్టింది. ఎట్టకేలకు తెలిసింది. ఎలా అంటే, ఏఈ నూకరాజే డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులకి ఓ లేఖ రాసి వాట్సాప్ చేయడం, దాని ద్వారా సాదిక్ ఖాన్ని పట్టుకురావడం. రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతున్నటువంటి సాదిక్ ఖాన్ ఎంత దుర్మార్గుడో ఈ లెటర్ ద్వారా ఏఈ నూకరాజు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ లెటర్ చూసిన పోలీసులు చదివిన తర్వాత కంగు తిన్నారు. మరి సాదిక్ ఖాన్ని ఎలా పట్టుకురావడం, ఎక్కడున్నాడు? ఆగమేఘాల మీద పరిగెత్తి రైళ్లు మీద రైళ్లు మారి ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీ పోలీసుల సహాయంతో ఏపీ పోలీసులు సాదిక్ ఖాన్ని పట్టుకొచ్చి విచారణ జరుపు. విజయసాయి రెడ్డి గారి మాటని నేను ఈ విషయంలో ఎందుకో అప్రిషియేట్ చేయక నా మనసు ఒప్పుకోవటం లేదు. అప్రిషియేట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని చూసి చూడనట్టు వదిలేసే మనం, మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు మన ఇంటి దగ్గరలో జరుగుతుంటే ఇంకా జరగలేదు అని కొట్టిపారేసే మూర్ఖులు కళ్ళు తెరవండి, ఒక్కసారి చూడండి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంటో గమనించండి. సౌజన్య అనే మహిళను లొంగ తీసుకుని 10 సంవత్సరాల కొడుకున్నటువంటి మహిళ భర్తకి స్లో పాయిజన్ ఇచ్చి చంపేసి, కొడుకుకి రైఫిల్ షూటింగ్ నేర్పిస్తున్నాననే వంకతో తల్లికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అట్లను ఉండకుండా వారి కుటుంబం మొత్తాన్ని పొట్టనబెట్టు. ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఏం మాట్లాడగలం, ఏం చెప్పగలం? మత మార్పిడులను ప్రోత్సహిస్తే ఎంతటి ప్రమాదం వస్తుందో విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు. మనం విజయసాయి రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులైన వ్యక్తుల మాటలు కొన్నిసార్లు పెడచెవిన పెడితే ప్రమాదంలో పడక తప్పదు. మత మార్పిడి అనేది మనకి చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చు. అసలు నా మతం మారండి, నా మతంలోకి రండి అని చెప్పే అంత మూర్ఖత్వం ఉంది అంటే ఆ వ్యక్తులను ఏమనాలి? ఈరోజు ఒక హిందూ రోడ్డు ఎక్కి నా మతంలోకి రండి, మారండి అని ఎందుకు అడగట్లేదు? మిగిలిన మతాల వారు ఎందుకు అడుగుతున్నారు? శాంతి మతాల పేరు చెప్పుకొని. అంటే ఇక్కడ నేను మతాన్ని తప్పు పట్టడం లేదు, ఆ మతాన్ని అనుసరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల మైండ్ సెట్ని తప్పు పడుతున్నా. మీ మతంలో అలా ఇతరులను లాక్కురమ్మని ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లాక్కొచ్చే ప్రయత్నంలో కుటుంబాలు ఆగమైపోతూ, ఒకరిద్దరు మారితే పెద్ద సమస్య లేకపోవచ్చు, మీరు ఒకరిద్దరిని మార్చుదామనే ప్రయత్నంలో మొత్తం కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంటున్నారు. సాదిక్ ఖాన్ లాంటి దుర్మార్గులు చేసినటువంటి ఘటనని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మత మార్పిడులను చూసి చూడనట్టు వదిలేస్తున్న ప్రభుత్వాలకి ఇది ఒక చెంపపెట్టు లాంటి ఘటన. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఒక వ్యక్తి తనంతట తాను ఇష్టపడి మరో మతంలోకి వెళితే తప్పు కాదు, కానీ మతం మారమని వేధించి మహిళలను లొంగ తీసుకొని ఇబ్బందులు పెట్టి తద్వారా వారి కుటుంబాన్ని నాశనం చేయడం మాత్రం తప్పు, క్షమించరాని నేరం. మరి మీరు చేసిన తప్పుకి మీ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడేమో అని నేను అనుకుంటూ ఉన్నా. మరి మీరు చేసిన తప్పుకి న్యాయస్థానాలు ఎలాంటి శిక్ష విధిస్తే
వారి కుటుంబాల ఆత్మ శాంతిస్తుంది, ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది, తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకా కళ్ళు మూసుకుపోయి కబోదుల్లాగా వ్యవహరిస్తున్న వ్యక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.